హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇవాళే లాస్ట్ డే అమ్మా. ఇవాళ 3,000 రూపాయలతో మీరు జాయిన్ అయిపోవచ్చు. రేపటి నుంచి ఫీజు 5,000 అవుతుంది. సో ఆన్లైన్లో నా లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. 3,000కే జాయిన్ అయ్యే లాస్ట్ ఛాన్స్ ఇవాళ. రేపటి నుంచి ద ఫీ విల్ బికమ్ 5,000. సో మీ డౌట్స్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కోర్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వైజాగ్ వచ్చేయండి. మీరు ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ వైజాగ్, నథింగ్ లైక్ ఇట్, యువర్ లక్కీ. నేను మెజారిటీ క్లాసెస్ నేనే హ్యాండిల్ చేస్తాను. కంప్లీట్ క్వాంట్, ఇంగ్లీష్, రీజనింగ్లో కూడా మెజారిటీ పోర్షన్ నేనే తీసుకుంటాను. సో మీకు క్వాలిటీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు. విశాఖపట్నంలోనే కాకుండా ఏపీ అండ్ తెలంగాణలో ద బెస్ట్ క్లాసెస్ ఫర్ బ్యాంకింగ్ మీకు నా దగ్గర లభిస్తాయి. దిస్ ఈజ్ మై ప్రామిస్. యూ కెన్ కమ్ అండ్ చెక్. సో బ్యాంక్ క్లాసెస్ కూడా ప్రజెంట్ 12,000 ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 15,000 ఫ్రమ్ టుమారో. ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి 12,000కి ఇస్తున్నాము. రేపటి నుంచి ఎవరైనా వస్తే 15,000 అవుతుంది. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. టాక్ టు మేడం అండ్ డిసైడ్ టుడే ఇట్ సెల్ఫ్. మరి వొకాబులరీ ఒకసారి ఇవాళ పేపర్ చూస్తే, సో ఇది ఢిల్లీ ఎడిషన్. ఈ ఢిల్లీ ఎడిషన్ మీరు ఒకసారి గమనిస్తే ఇవాళ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఉన్న వర్డ్స్ మీరు ఒకసారి గమనించండి. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది? రిటైల్ ఇన్ఫ్లేషన్ కూల్స్. రిటైల్ ఇన్ఫ్లేషన్ కూల్స్ టు 6.77% ఇన్ అక్టోబర్ ఫ్రమ్ 7.41% ఇన్ సెప్టెంబర్. కూల్ అంటే అర్థం ఏంటి? తగ్గింది అని అర్థం. అంటే బాగా ఎక్కువ ఉన్నది కాస్త కూల్ అయింది. చూడండి, రేట్లు, ప్రైసెస్ హ్యావ్ కూల్ డౌన్ అంటారు. రేట్లు బాగా పెరిగిపోయి ధరలు మండిపోతున్నాయి అంటాం తెలుగులో. ధరలు మండిపోతున్నాయి రా. సో తర్వాత కూల్ డౌన్ అంటే తగ్గాయి. చల్లబడిందని కాదు, తగ్గాయని అర్థం అనమాట. వేడి తగ్గింది అని అర్థం. ఇక్కడ మీకు నెట్ జీరో ప్లాన్ అని చెప్పి రాశారు చూడండి. ఇది వొకాబులరీ పరంగా కాదు, కానీ మీకు జనరల్ నాలెడ్జ్ పరంగా తెలియాలి. కార్బన్ న్యూట్రల్, నెట్ జీరో అంటే మీనింగ్ ఏంటి? ఒక దేశం ఎమిట్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్, అబ్జార్బ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్. అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది? కార్బన్ సింక్స్ ద్వారా. న్యాచురల్ కార్బన్ సింక్ ఏంటి? ఫారెస్ట్లో మనకి చెట్లు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకునే మెషినరీ కూడా వస్తుంది. సో ఆర్టిఫిషియల్ కావచ్చు, న్యాచురల్ కావచ్చు, వీటి ద్వారా మనం అబ్జార్బ్ చేసుకున్న కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎమిట్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్, ఈ వాయువులు రెండు సేమ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు నెట్ జీరో అవుతుంది, లేదా కార్బన్ న్యూట్రల్ అవుతుంది. లేదా మనం అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ, ఎమిట్ చేసేది తక్కువ అంటే ఇంకా కార్బన్ ప్లస్, ఇంకా పాజిటివ్ అనమాట. మనం అంటే వీఆర్ అబ్జార్బింగ్ మోర్ than we are emitting. That is a positive sign. Bhutan is an example for that. భూటాన్లో ఫారెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటారు. ఎమిట్ చేసేది, పొల్యూట్ చేసేది తక్కువ, అబ్జార్బ్ చేసుకునేది ఎక్కువ. సో వెరీ గుడ్ కంట్రీ అనమాట భూటాన్ ఆ రకంగా తీసుకుంటే. అందుకని నెట్ జీరో అనే పదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మీరు ఇంకా ఇక్కడ చూడండి, ఎస్సీ సేస్, సుప్రీం కోర్ట్ సేస్ ఫోర్స్డ్ కన్వర్షన్స్. కన్వర్షన్ అంటే మార్పిడి, ఫోర్స్డ్ అంటే బలవంతపు మత మార్పిడి. బలవంతంగా మత మార్పిడి చేయడం వల్ల నేషనల్ సెక్యూరిటీకి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి ఇబ్బంది కలుగుతుంది. ఇట్ మే ఎఫెక్ట్, దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో దాన్ని ఆపడానికి మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, మీరు నాకు చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడిగిందనమాట. ఇక్కడ గమనించండి, డిపోర్టేషన్ ఆర్డర్స్ ఫర్ రాజీవ్ కేస్ కన్విక్ట్ సూన్. డిపోర్టేషన్ అంటే అర్థం ఏంటి? వాళ్ళని మన దేశం నుంచి పంపించేయడం. అంటే వాళ్ళు ఏ దేశానికి వెళ్ళాలనుకుంటే ఆ దేశం. రాజీవ్ గాంధీ కేసులో కన్విక్ట్స్ అంటే ఎవరు? నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది శ్రీలంక వాళ్ళు కదా. మరి శ్రీలంక నుంచి వచ్చిన ఎల్టీటీఈకి సంబంధించిన తమిళులు కొంతమంది. సో వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడానికి డిపోర్టేషన్ ఆర్డర్స్ అనేవి త్వరలో రాబోతున్నాయి అని కలెక్టర్ అంటున్నారు. సో డిపోర్ట్ అంటే అర్థం ఏంటి? సెండ్ సమ్వన్ అవుట్ ఆఫ్ ఎ కంట్రీ. సెండ్ సమ్వన్ అవుట్ ఆఫ్ కంట్రీ అంటే మన దేశం నుంచి బయట దేశానికి పంపించేయడము. మన దేశం నుంచి బయట దేశానికి పంపించేయడం అని చెప్పి మనం అంటాం. గాట్ ఇట్? అది డిపోర్ట్ అంటే మీనింగ్. సో వీళ్ళకి నిన్నటి క్లాస్లో మనకు చెప్పాను, నిన్నటి దాంట్లో మనం చూసుకున్నాం. ఈ రాజీవ్ గాంధీ కేసులో కన్విక్ట్స్ అన్నిటిని రిలీజ్ చేసేసింది సుప్రీంకోర్టు అని చెప్పి మనం చూసాం. సో రిలీజ్ చేసినప్పుడు మరి వాళ్ళు భారతీయులు కాదుగా కొంతమంది. సో వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడం. డిపోర్ట్ అంటే సెండ్ ఆర్ ఎక్స్పెల్ ఎ ఫారినర్ ఫ్రమ్ అవర్ కంట్రీ. మన కంట్రీ నుంచి వాళ్ళ దేశానికి పంపించేయడం అని అర్థం అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిపోర్టేషన్ ఆర్ డిపోర్ట్. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ చూడండి. బ్రైట్ స్టూడెంట్స్ మమతా సువేందు షా. ఈ కథ ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జరిగింది. అందులో
చాలామంది ఫేమస్ పొలిటీషియన్స్ పేర్లు ఉన్న స్టూడెంట్స్కి మంచి మార్కులు పడ్డాయంట. మమత పేరు పెట్టుకున్న వాళ్ళు, సువేందు అంటే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి అనమాట అతను, అమిత్ షా. సో వీళ్ళ పేర్లు ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు పడ్డాయంట. అందుకని చెప్పి లాయర్స్ కల్కత్తా హైకోర్టుని అడిగారు ఏమని, ఫైండ్ అవుట్ దేర్ వెరాసిటీ, అసలు అది నిజమేనా కాదా, ఏంటి కదా, యథార్థత. వెరాసిటీ అంటే ఏంటి అర్థం, యథార్థత లేకపోతే యాక్యురసీ. నిజంగా యాక్యురేట్గా వాళ్ళకి వచ్చాయా లేదా చెక్ చేసుకోండి. వాళ్ళ పేర్లు చూసి మార్కులు వేసేసారా, లేదా నిజంగానే వాళ్ళు కష్టపడి చదివి బాగా రాశారా, ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి కోల్కతా చెందిన లాయర్స్ హైకోర్టుని అప్రోచ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ పేరుతో ఉన్న వాళ్ళకి చాలా మంచి మార్కులు పడడం వల్ల. సో ఇట్ హెస్ ప్రాంప్టెడ్, ఈ లాయర్స్ని ప్రాంప్ట్ చేసింది టు అర్జ్ అంటే రిక్వెస్ట్ అని అర్థం. కోల్కతా హైకోర్టు టు ఫైండ్ అవుట్ దేర్ వెరాసిటీ అంటే యాక్యురసీ, అంటే యథార్థత, అది కరెక్టా కాదా వెరిఫై చేయండి అని అడిగే పరిస్థితి తీసుకొచ్చింది అనమాట. చూసారు ఎంత ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయో. నెక్స్ట్ పేజ్ మీరు చూడండి, కొంచెం భయంకరమైన న్యూస్ కనిపిస్తుంది. మ్యాన్ చాప్స్ అంటే ముక్కలుగా నరికేయడం. లివ్-ఇన్ పార్ట్నర్, తనతో పాటు నివసిస్తున్న అమ్మాయి లివ్-ఇన్ పార్ట్నర్ని ముక్కలుగా నరికేశాడంట. స్టోర్స్ దెమ్ ఇన్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి డంప్స్ ఇన్ ఫారెస్ట్లో పడేసాడంట. చూసారా ఎంత దారుణంగా తయారయ్యారో మనుషులు. చాప్ అంటే ముక్కలుగా నరకడం అని, మనకి కూరగాయలు చాప్ చేయడం అంటాం కదా. లివ్-ఇన్ పార్ట్నర్ని ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టి డంప్ చేసేసాడు, పడేశాడు. ఎక్కడ పడేశాడు, ఫారెస్ట్లో పడేశాడు. ఇది పరిస్థితి. ఇక్కడ చూడండి, ఎస్సీ రిఫ్యూజెస్ టు ఇంటర్వీన్ ఇన్ కేసెస్ అగెన్స్ట్ తాహిర్ హుస్సేన్కి ఎగ్నెస్ట్గా ఫైల్ అయిన కేసుల విషయంలో మేము ఇన్వాల్వ్ అవ్వము. ఇంటర్వీన్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం, టు ఇన్వాల్వ్ వన్ సెల్ఫ్ టు మేక్ ఇట్ బెటర్. ఇంటర్వీన్ అంటే టు ఇన్వాల్వ్, టు మేక్ ఇట్ బెటర్ అంటే ఒక విషయాన్ని బెటర్ చేయడానికి, ఒక సమస్యని పరిష్కరించడానికి, రిజాల్వ్ చేయడానికి ఇంటర్ఫియర్ అవ్వడాన్ని మనం ఇంటర్వీన్ అనే పదాన్ని వాడతాం. ఇంటర్వీన్ అనేది పాజిటివ్ సెన్స్లో వాడతారు, నెగిటివ్ సెన్స్లో వాడరు. ఇంటర్ఫియర్ అనే పదం వాడచ్చు కదా, ఇంటర్వీన్ ఎందుకని మీరు అనుకోవచ్చు. ఇంటర్ఫియర్ అనేది నెగిటివ్ సెన్స్లో ఎక్కువ, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై అఫైర్స్, మా విషయాల్లో మీరు తలదూర్చకండి, కొంచెం నెగిటివ్ టోన్లో వస్తుంది. భార్యాభర్తల విషయాల్లో మీరు ఎందుకు దూరుతున్నారు, అలాంటప్పుడు ఇంటర్ఫియర్ అనే పదాన్ని వాడతాం. ఇంటర్వీన్ అంటే ఏంటంటే అథారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, కోవిడ్-19 వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారు. సో ద గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్ అంటారు. అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, గవర్నమెంట్ ఇందులోకి సీన్లోకి ఎంటర్ అవ్వాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. మీకు అర్థమైందా, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని కష్టాల నుంచి బయటపడేయాలి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇంటర్వీన్ అనే పదాన్ని లేదా ఇంటర్వెన్షన్ అనే నౌన్ని వాడతాం. సో ఆర్బీఐ హ్యాస్ డిసైడెడ్ టు ఇంటర్వీన్ టు సపోర్ట్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి ఆర్బీఐ ఇంటర్వీన్ అయ్యి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది, అలాగనమాట. లేదా సుప్రీంకోర్ట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంటర్వీన్ ఇన్ కేస్ ఆఫ్ పొల్యూషన్ విషయంలో ప్రభుత్వం యాక్షన్స్ తీసుకోవట్లేదు, అందుకే దీపావళికి ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేసింది, ఇంటర్వీన్ అయ్యింది. అంటే ఏదైనా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురావడానికి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంటర్వీన్ అనే పదం, ఇంటర్వెన్షన్ అనే నౌన్ని వాడతారు. అంటే ఆ సందర్భం అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, మ్యాన్ కిల్డ్ బై వైఫ్, ఇందాక దానికి ఆపోజిట్ న్యూస్ అనమాట. అక్కడేమో లివ్-ఇన్ పార్ట్నర్ని మగాడు చంపేశాడు, ఇక్కడ భర్తని భార్య చంపేసింది. బై వైఫ్ హెర్ లవర్, వైఫ్ తన లవర్ కలిపి ఈ అమ్మాయి భర్తను చంపేశారు. రిమైన్స్ ఫౌండ్ ఆఫ్టర్ 4 years. రిమైన్స్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ రిమైన్స్ అనేది ఇక్కడ వెర్బ్ కాదు, నౌన్ ఫామ్. అంటే ఇతని విడి భాగాలు, రిమైన్స్ అంటే అర్థం ఏంటి, అతను చంపేశారు కదా, ఆ చంపిన తర్వాత అతని బాడీలో మిగిలినవి ఏవైతే ఉంటాయి, మిగిలినవి ఏంటి, ఎముకలు, డోలు ఏవైతే ఉంటాయి అవన్నీ ఫౌండ్ ఆఫ్టర్ 4 years, 4 సంవత్సరాల తర్వాత అతని బాడీలో భాగాలు అనేవి కనిపించాయి, లేదా ఎముకలు వాట్ ఎవర్ ఈజ్ రిమైనింగ్ అవి కనిపించాయి. ఇక్కడ రిమైన్స్ అనగానే మనకి వెర్బ్ అనుకోకూడదు, ఇది నౌన్ ఫామ్లో వాడారు. రిమైన్స్ ఫౌండ్ ఆఫ్టర్ 4 years, 4 సంవత్సరాల తర్వాత అతని బాడీలో మిగిలినవి ఇప్పుడు కనిపించాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, కాంట్ క్లోజ్ అవర్ ఐస్ టు సిటీస్ డిటెరియోరేటింగ్ ఎయిర్. డిటెరియోరేటింగ్ అంటే రోజుకి క్షీణిస్తున్నా అని అర్థం అనమాట. రోజుకి ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది, దానికి మేము కళ్ళు మూసుకొని ఉండలేము, వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, హెచ్సీ ఈజ్ ప్లానింగ్ టు ఇంటర్వీన్. ఇందాకే చెప్పాను, ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంటే మేము కళ్ళు మూసుకొని ఉండలేము, వీఆర్ ప్లానింగ్ టు ఇంటర్వీన్. అంటే కోర్టు ఏదో ఒకటి ఆర్డర్ పాస్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తుంది. అందుకే కాంట్ క్లోజ్ అవర్ ఐస్, మేము కళ్ళు మూసుకొని ఉండలేము, టు సిటీస్ డిటెరియోరేటింగ్ ఎయిర్ అని చెప్పి రాశారు.
డిటోరియేటింగ్ అర్థమైందా, క్షీణిస్తున్న, రోజు రోజుకి క్షీణిస్తున్న, డిటోరియేటింగ్ హెల్త్ అంటారు, ఆరోగ్యం, క్షీణిస్తున్న ఆరోగ్యం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, బ్యాంకింగ్ ఆన్ జూడియోస్ లెగసీ, ఆర్ఎస్ఎస్ లుక్స్ టు రివైవ్ బీజేపీస్ ఫార్చ్యూన్స్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ కదా, బ్యాంకింగ్ ఆన్ అంటే బ్యాంకింగ్కి సంబంధించిన వర్డే కాదు. బ్యాంకింగ్ అంటే ఇక్కడ అర్థం డిపెండింగ్ అని, బ్యాంక్ అంటే డిపెండ్ అనే మీనింగ్ ఉంది. బ్యాంకింగ్ ఆన్ అంటే డిపెండింగ్ ఆన్ జూడియోస్ లెగసీ, లెగసీ అంటే వారసత్వం, వారసత్వం అని అర్థం. ఓకే, సో దాని మీద అంటే ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు, ఆయనకున్న నేము, దాని మీద ఆధారపడుతూ డిపెండ్ అవుతూ ఆర్ఎస్ఎస్ లుక్స్ టు రివైవ్, రివైవ్ అంటే బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, పూర్తిగా జవసత్వాలు కోల్పోయిన పార్టీకి మళ్ళీ లైఫ్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది. రివైవ్ బీజేపీస్ ఫార్చ్యూన్స్, ఫార్చ్యూన్స్ అంటే అదృష్టం అన్నట్టు, బీజేపీ యొక్క అదృష్టము, ఛాన్స్, లక్, వాటిని ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఒక్కసారి రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేని మీద ఆధారపడి, జూడియో యొక్క వారసత్వం, ఆయన లెగసీ, ఆయన పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడి అని అర్థం అనమాట. ఓకే, దిలీప్ సింగ్ జూడియో ఇది ఆయన, ఇది. సో ఆ స్టాట్యూస్ని వాడి ఏవో ప్లాన్లు చేస్తున్నారు, అది ఇక్కడ మీనింగ్ అనమాట. నెక్స్ట్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఇవాళ చూస్తే చూడండి, ఫైర్ హిట్ హోటల్ గివెన్ అల్టిమేటమ్ టు రేజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. గివెన్ అల్టిమేటమ్ అంటే అర్థం ఏంటి, ఫైనల్గా ఒక ఆర్డర్ వచ్చింది, అల్టిమేటమ్, వీఆర్ ఇష్యూయింగ్ అల్టిమేటమ్, ఫైనల్ వార్నింగ్ అన్నట్టు. అల్టిమేటమ్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ఫైనల్ వార్నింగ్ లేదా ఫైనల్ డిమాండ్. ఓకే, మేము ఇంకా దాల్చుకునేది లేదు, దిస్ ఈజ్ ద ఫైనల్ డిమాండ్ లేదా ఫైనల్ వార్నింగ్. అల్టిమేటమ్ ఇష్యూ చేశారు, ఇదేంటి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి, సిపిఎస్ రద్దు చేయాలి, ఓకే మనకి ఉద్యోగ సంఘాలు అల్టిమేటమ్ జారీ చేసాయి అంటారు. అంటే ఇంకా ఫైనల్ డిమాండ్ ఇది, ఇంకా దీంట్లో మరి నెగోషియేషన్ లేదు, బేరాలు లేవమ్మా అని చెప్తున్నారనమాట. ఇక్కడ అల్టిమేటమ్ ఎవరికి ఇచ్చారు, ఈ హోటల్కి ఇచ్చారు. ఆల్రెడీ ఫైర్ హిట్ అంటే ఈ మనకి అగ్ని ప్రమాదానికి గురైన హోటల్ అనమాట అది, దానికి అల్టిమేటం ఇచ్చారు. ఏమని, టు రేజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అది ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఫైర్ ఎన్ఓసి లేకుండా, ఫైర్కి సంబంధించిన అంశాలు ఫాలో అవ్వకుండా కన్స్ట్రక్ట్ చేసేసారు. రేజ్ అంటే అర్థం ఏంటి, డెస్ట్రాయ్ టు గ్రౌండ్, పూర్తిగా డెస్ట్రాయ్ చేసేయడం. డెస్ట్రాయ్ టు ది గ్రౌండ్ అంటే అర్థం కూల్చివేయడం. డెస్ట్రాయ్ టు ది గ్రౌండ్ అంటే అర్థం ఏంటి, నేలమట్టం చేయడం. తెలుగులో చెప్తే నేలమట్టం చేయడం అంటాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నేలమట్టం చేయమని ఫైనల్ వార్నింగ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది, అది మీనింగ్ అక్కడ. షో ఇఫ్ విఐపి ఎంట్రీ ఛార్జెస్ ఆర్ ప్రొహిబిటెడ్ ఎట్ టెంపుల్. ఛార్జెస్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆరోపణలనే కాదు, మనకి ఏదైనా అక్కడికి వెళ్ళేటప్పుడు ఛార్జెస్ ఎంత ఖర్చు అవుతుంది అనేది. ప్రొహిబిటెడ్ అంటే అర్థం ఏంటి, నిషేధింపబడ్డాయా లేదా చెప్పండి, చూపించండి. ఎట్ టెంపుల్ ఎవరంటున్నారు, హైకోర్టు. హైకోర్టు ఏమంటుంది, షో ఇఫ్ విఐపి ఎంట్రీ ఛార్జెస్ ఆర్ ప్రొహిబిటెడ్ ఎట్ టెంపుల్ దగ్గర విఐపి ఎంట్రీ ఛార్జెస్ అనేవి నిషేధించారా లేదా చూపించండి అని చెప్పి అంటున్నాను. ప్రొహిబిషన్ అంటే అర్థమైంది కదా, నిషేధం. విత్ క్యామెల్స్ మిస్సింగ్ పుష్కర్ ఫెయిర్ లూజెస్ ఇట్స్ చామ్ అంటే ఆకర్షణ. ఈ పుష్కర్ ఫెయిర్ అంటే జాతర అలా అంటాం చూడండి, ఆ జాతరలో క్యామెల్స్ ఈసారి రాలేదంట, ఈ ఒంటెలు లేవు, కాబట్టి అట్రాక్షన్ తగ్గిపోయింది. ఇక్కడ చామ్ అంటే ఏంటి, దాని యొక్క అట్రాక్షన్, దాని యొక్క ఆకర్షణ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే వాటిని చూడడానికి ఎక్కువ మంది వస్తారు, ఈసారి అది లేదు అని చెప్పి అర్థం. సీఎం సోరెన్స్ నాడ్ అంటే చాలాసార్లు మీకు వచ్చింది, యాక్సెప్టెన్స్. నాడ్ అంటే ఏంటి, అప్రూవల్ లేదా యాక్సెప్టెన్స్, అనుమతి. ఫర్ ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ ఈజ్ నథింగ్ బట్ ఎంక్వైరీ అనమాట. అగెన్స్ట్ 5 ఫార్మర్ బీజేపీ, 5 ఫార్మర్ బీజేపీ మినిస్టర్స్కి వ్యతిరేకంగా ఎంక్వైరీకి సీఎం హేమంత్ సోరెన్ అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ సౌరాష్ట్ర ఇన్ 2017 బీజేపీ స్ట్రైవింగ్ టు రీగెయిన్ లాస్ట్ గ్రౌండ్. అంటే లాస్ట్ గ్రౌండ్ అంటే అర్థం ఏంటి, మనం కోల్పోయింది. రీగెయిన్ ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి పొందడానికి బీజేపీ స్ట్రైవింగ్ అంటే ఎఫర్ట్ పెడుతుంది. బీజేపీ స్ట్రైవ్ చేస్తుంటే అర్థం ఏంటి, మేక్ ఎన్ ఎఫర్ట్ అని అర్థం, మేక్ గ్రేట్ ఎఫర్ట్ అని అర్థం అనమాట. స్ట్రైవ్ అంటే మేక్ గ్రేట్ ఎఫర్ట్స్ టు రీగెయిన్ లాస్ట్ గ్రౌండ్, ఏదైతే కోల్పోయిందో సౌరాష్ట్రలో దాన్ని తిరిగి పొందడానికి బీజేపీ ఎఫర్ట్స్ పెడుతుంది అని అక్కడ మీనింగ్. అంతే, ఈ పేజ్లో మరి ఇంకా ఏమీ పనికొచ్చేవి లేవు. లాస్ట్ పేజ్
ఇందులో మీరు చూసుకుంటే మద్రాస్ హైకోర్ట్ సస్టైన్స్ వ్యాలిడిటీ ఆఫ్ ఆరోవిల్లే బోర్డ్స్ ఆర్డర్. సస్టైన్ అంటే అర్థం ఏంటి? టు అలో సంథింగ్ టు కంటిన్యూ. మద్రాస్ ఆరోవిల్లే బోర్డ్స్ ఆర్డర్ వ్యాలిడిటీని కంటిన్యూ అవ్వడానికి అలో చేసింది. అంటే దానికి కొట్టేయలేదు, కొట్టేయకుండా యూ కెన్ కంటిన్యూ, అందులో తప్పేమీ లేదు, సస్టైన్ అంటారు. మీకు సస్టైన్ అనే పదం గుర్తుపెట్టుకోవడానికి అంటే ఈ సెన్స్లో టీవీలో మీరు చూసినప్పుడు చూడండి ఒకసారి, ఎవరో ఒక లాయర్ ఏదో వాదిస్తూ ఉంటారు, అడ్వకేట్ వాదిస్తూ ఉంటాడు. ఆయన వాదిస్తూ ఉంటే అటువైపు ఆయన అబ్జెక్షన్ అంటాడు. అంటే మీరు అలా అడగకూడదు. వకీల్ సాబ్ సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ వాదిస్తున్నప్పుడు ప్రకాష్ రాజు వాదిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మధ్యలో అబ్జెక్షన్ అంటారు. అబ్జెక్షన్ అన్నప్పుడు జడ్జి గారు ఏమని అంటారు? 2 రకాలు అంటారు. ఒకటి ఓవర్ రూల్డ్, నో అబ్జెక్షన్ చెల్లదు, మీరు కంటిన్యూ చేయండి అనేది ఒకటి. లేదా సస్టైన్డ్ అంటారు, ఎస్ మీ అబ్జెక్షన్ని మేము సస్టైన్ చేస్తున్నాం, సో వీఆర్ అలోయింగ్ యువర్ అబ్జెక్షన్ టు కంటిన్యూ, విచ్ మీన్స్ మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు, ఆ ప్రశ్న అడగకూడదు, అది కరెక్ట్ కాదు, ఆపండి అని చెప్పడం. సస్టైన్ ఓవర్ రూల్. సస్టైన్ అంటే టు అలో సంథింగ్ టు కంటిన్యూ. ఈ సెన్స్లో, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో టు అలో సంథింగ్ టు కంటిన్యూ అర్థం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అంటే డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవ్వాలి, ఎటువంటి వేరే వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వకుండా, అంటే బయట వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వకుండా జరగడం. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఈ అగ్రికల్చర్ ఈ సంవత్సరం ఎలాంటి ఈల్డ్ వస్తుందో, దిగుబడి వస్తుందో అది భావితరాల్లో కూడా అంతే వచ్చేలాగా ఉండాలి. అంటే ఈ సంవత్సరం ఎప్పుడు మనకి విపరీతంగా ఈ పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడేసామనుకోండి, ఇప్పుడు బాగా వస్తుంది కానీ సారం తగ్గిపోయి భవిష్యత్ తరానికి లేకుండా అయిపోతుంది. అలా కాకుండా సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే అర్థం ఏంటి? గ్రీన్ ప్రాక్టీసెస్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వడం ద్వారా, కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ ఫాలో అవ్వడం ద్వారా భావితరాలకి కూడా మంచి జరిగేలా చూడటం, అది సస్టైనబుల్ అంటాం. చాలాసార్లు మీరు వింటూనే ఉంటారు అది. కేరళ హైకోర్టు క్వాషెస్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజీ జాన్ యాజ్ ఫిషరీస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. క్వాష్ అంటే కొట్టివేసింది, కొట్టివేసింది, క్యాన్సిల్ చేసేసింది అని అర్థం అనమాట. 20 అరెస్టెడ్ ఫర్ డూపింగ్ ఓవర్ 1,005 crore ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ సెల్లింగ్ ఓలా ఈ స్కూటర్. చూడండి, ఓవర్ 1000, 20 మందికి అరెస్ట్ చేశారు. ఎందుకని? 1,000 మందికి వాళ్ళు డూప్ చేశారు. డూప్ అంటే డిసీవ్, మోసం చేయడం. డూప్ అంటే మీనింగ్ ఏంటి? డిసీవ్ చేయడం అంటే మోసం చేయడం. ఏమని? చీట్ లేదా డిసీవ్ ఆఫ్ 5 కోట్లకి మోసం చేశారంట వాళ్ళని. ఏమని? ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ సెల్లింగ్, ఓలా ఈ స్కూటర్ మీకు అమ్ముతాము అని చెబుతూ. ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ అంటే ఆ మాట చెబుతూ అని అర్థం అనమాట. ఆ మాట చెబుతూ వాళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళు దాచేశారు, నొక్కేశారు అని అర్థం. సో ఈ ప్రిటెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ రీజన్ అనమాట. రీజన్ గివెన్ ఇన్ జస్టిఫికేషన్ ఆఫ్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే ఒక పని చేసినప్పుడు మనం ఇస్తున్న కారణం. బట్ ఆల్దో దట్ ఈజ్ నాట్ రియల్ అంటే మనం బయటికి చెబుతున్న కారణం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎందుకు లేట్గా వస్తున్నారు అని అడిగితే ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తున్నాను అంటావు. నువ్వు యాక్చువల్గా బార్కి వెళ్తున్నావు, ఆ విషయం చెప్పవు, బయటికి వేరే రీజన్ చెప్తావు. సో ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ యు ఆర్ గివింగ్ సమ్ అదర్ రీజన్. అర్థమైంది? ప్రిటెక్స్ట్ అంటే ఒక ఎక్స్క్యూజ్ లాగా అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్క్యూజ్, ఒక తప్పుడు కారణం అని చెప్పొచ్చు. ఓలా ఈ స్కూటర్ అమ్ముతున్నాము అని చెప్తూ వాళ్ళ దగ్గర అడ్వాన్స్లు గట్రా లాగేశారనమాట. లాగేసి 1,000 మంది మోసం చేయడం జరిగింది, 5 కోట్లు నొక్కేశారని అర్థం. కేరళ సీక్ సీతారామన్స్ హెల్ప్ టు ట్యాకిల్ ఫండ్ క్రంచ్. క్రంచ్ అంటే అర్థం ఏంటి? తక్కువ ఉండడం, కొరత. కేరళకి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, ఫండ్ క్రంచ్ ఫేస్ చేస్తుంది. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి, ట్యాకిల్ అంటే హ్యాండిల్ చేయడానికి నిర్మలా సీతారామన్ హెల్ప్ అడుగుతోంది. మీరు హెల్ప్ చేయండి, మాకు ఫండ్ క్రంచ్ ఉంది, పరిస్థితి బాగాలేదని చెప్పి అడుగుతుంది అనమాట. అది న్యూ వాల్యుయేషన్ ప్రాసెస్ అన్జస్ట్ అంటే ఏంటి? అన్యాయం, అన్ఫెయిర్. ఇది న్యాయం కాదు, కరెక్ట్గా జరగట్లేదు. సేస్ రెసిడెంట్స్ ఆఫ్ టవర్ ఫేసింగ్ డెమాలిషన్ ఇన్ గురుగ్రామ్. ఈ టవర్ డెమాలిషన్ చేయబోతున్నారంట. అంటే కొంచెం ఇల్లీగల్గా ఉందనో సంథింగ్ ఏదో అయి ఉండొచ్చు, డెమాలిష్ చేయబోతున్నారు. దానికి మరి అందులో ఉన్న వాళ్ళు లాస్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి వాల్యుయేషన్ ఏదో ఇస్తారు, అంటే ఎంతో కొంత వాల్యూ కట్టి ఇస్తారనమాట. ఆ వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది అన్జస్ట్గా ఉంది, అన్ఫెయిర్గా ఉంది, మాకు సరిపడినంత రావట్లేదు అని చెప్పి అందులో ఉన్న రెసిడెంట్స్ అంటున్నారు అని చెప్పారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. ఒక 15 to 20 వర్డ్స్ మీరు నేర్చుకొని ఉంటారు. సో ఇలా మీరు డైలీ వింటే యూ విల్ లర్న్ ఎ లాట్. ఇంకా మీరు డీటెయిల్డ్గా వొకాబులరీతో పాటు గ్రామర్, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే డిఫరెంట్ టాపిక్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వాల్సిన కోర్సు
ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో లైవ్లో మీరు నా క్లాసెస్ వింటారు. మీరు డౌట్స్ ఏమైనా ఉన్నా నన్ను అడగొచ్చు, రైట్? సో ఇంగ్లీష్ని మీరు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, సో నేను క్యాట్లో 99% సాధించినప్పుడు అది పక్కన పెట్టేసిన మై అప్రోచ్ ఈజ్ రిఫ్రెషింగ్ అండ్ ఫ్రెష్. బట్టి విధానం లేకుండా అలా మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్తో మనం గుర్తుపెట్టుకునేలాగా, మెమరైజ్ చేయకుండా న్యాచురల్గా గుర్తుండేలాగా మనం విధానాలు, అప్రోచెస్ ఇక్కడ చేస్తాం. అండ్ ఆఫ్లైన్ వాళ్ళు, వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే గోల్డెన్ ఆపర్చునిటీ. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ హియర్, ఫిజికల్గా రండి. ఇళ్లల్లోంచి కూర్చొని ఆన్లైన్కి కొంచెం ఫిజికల్గా వస్తే మీకు అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, నా గైడెన్స్ డైరెక్ట్గా ఉంటుంది. అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ మెజారిటీ క్లాసెస్ నేనే చెప్పే అవకాశం కూడా మీకు లభిస్తుంది, నా దగ్గర వినే అవకాశం కూడా లభిస్తుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ ఇవాళే లాస్ట్ డేట్ అమ్మా, రెండింటికి కూడా ఫీజులు పెరుగుతున్నాయి. సో డోంట్ మిస్ దిస్. టేక్ కేర్, బాయ్.